సో ఏంటి 1,00,000 కోట్లట పెద్ద తలను కూడా తాకబోతున్నారు, వారి ఆస్తులను కూడా సీజ్ అయిపోతున్నాం. సో ఇది లిక్కర్ స్కామ్ 100% జరిగింది అని చెప్పేసి సంపత్రాజు గారు చాలా గట్టిగా చెప్తున్నారు. అంతేకాకుండా దీన్ని ఆహ్వానిస్తున్నారు అన్నమాట. వారు సీజ్ చేయడం అనేది నిజంగా ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒక గొప్ప విషయం అనేసి ఏమంటారు? రాజుగారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. నా వాయిస్ వినపడుతుందా సార్? నా వాయిస్ వస్తుందా? మాట్లాడు సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు లిక్కర్ కేసు ఇందా మీరు అన్నారు, లిక్కర్ కుంభకోణం అని అనొద్దని వెంకటరెడ్డి గారు కూడా చాలా సార్లు డిబేట్ లో అన్నారు నాతోనే. సో దీన్ని లిక్కర్ కేసు అనే సంబోధిద్దామని. ఎస్, ఎందుకంటే కేసు పెట్టారు కాబట్టి ఆ కేసులో తేలేసి దాంట్లో శిక్షలు పడేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి శిక్షలు పడేస్తే అప్పుడు మీరు ఇది కుంభకోణం జరిగిందని చెప్పి ఎవరైనా చెప్పాల్సినటువంటిది ఉంటుంది, ఒకవేళ జరిగి ఉంటే. సో అది అప్పుడు దాకా లిక్కర్ కేసు అనే సంభవించాలి. ఎందుకంటున్నాను, వచ్చే నెల సెప్టెంబర్, ఇది ఇప్పుడు ఆగస్ట్ లో ఉన్నాం మనం. సో ఇంకొక నెల పోతే ఈ కేసు పెట్టి ఏడాది అవుతుంది. ఎప్పుడు పెట్టారు ఈ కేసు? 23/9/2024, అంటే సెప్టెంబర్ 23వ తారీఖున గత ఏడాది పెట్టారు. సో ఇంకొక సంవత్సరం అయిపోతుంది కేసు పెట్టి. ఇప్పుడు ఏం తేల్చారు దీంట్లో అని అంటే, కొంతమందిని అరెస్ట్ చేశారు, అంతవరకు తేల్చారు అంతే. అరెస్టులు చేయటం వరకు తేల్చారు, అంతకుమించి వీళ్ళు తేల్చింది ఏం లేదు. అరెస్టులు ఏముంది, కేసు పెడితే అరెస్ట్ చేస్తారు, ఇది కామన్. హైకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది, పోలీసులు మీకేం పని పాట ఉండట్లేదా, కేసు పెట్టడం అరెస్ట్ చేయడం తప్ప ఏదన్నా విచారణ చేసినటువంటి సందర్భాలు ఏమైనా ఏడ్స్ వచ్చినాయా అని చెప్పి హైకోర్టు అనేక సందర్భాల్లో పోలీసుల మీద మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఏమంటారంటే, మేము అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు కుంభకోణం జరిగిందని వీళ్ళు ఆరోపించారు. తర్వాత అది 50,000 కోట్లు అన్నారు, మొన్న 30,000 కోట్లు అన్నారు. సాక్షాత్ పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు 30,000 కోట్లు అని. పురంధేశ్వరి అయితే 1,00,000 కోట్లు అంది. సో ఇప్పుడు ఆఖరికి ఎఫ్ఐఆర్ లో పెట్టింది ఏంటంటే 3,500 కోట్లు జరిగిందని మాకు అనుమానాలు ఉన్నాయి. సో దానికి సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులు చేశారని కాలం నెంబర్ 7 ఎఫ్ఐఆర్ లో పెట్టింది. గుర్తు తెలియని వ్యక్తులు పాల్పడ్డారని మాకు అనుమానాలు ఉన్నాయి, 3,500 కోట్లని మేము అనుకుంటున్నాం అని చెప్పి ఏదైతే వీళ్ళు ఎఫ్ఐఆర్ కాపీలో పెట్టారు. ఇప్పుడు మీరు ఇందాక ఎవరైతే మన ఎనలిస్ట్ గా ఉన్నటువంటి అన్న బాగా కరెక్ట్ గా అడిగారు, అదేంది మీరు 3,500 కోట్లు అన్నారు, 100 కోట్లు కూడా కనీసం ఆస్తులు జప్తులు చేయట్లేదు అని చెప్పి. అసలు ఆస్తులు జప్తు కాదు కదా చేయాల్సింది. ఇప్పుడు లిక్కర్ సంబంధించి నిజంగా కుంభకోణం జరిగితే ఆ డబ్బులు మీరేమన్నారు, బంగారం కొన్నారు అన్నారు. మొట్టమొదట ఏ బంగారం పట్టుకున్నారు? ఏది బంగారం కొంటే ఆ బంగారం ఎక్కడ ఉంది, ఆ బంగారం ఎందుకు పట్టుకోవాలా? 2, బెంగళూరులో భూములు కొన్నారు అన్నారు. ఏడున్నాయి ఆ భూములు? నేల మీదే ఉంటాయిగా, ఆకాశంలో ఏముండవుగా. ఏడున్నాయి ఆ భూములు? హైదరాబాద్ లో భూములు కొన్నారు అన్నారు. ఏది ఇప్పుడు రాజకేశ్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన సొంత ఆస్తుల్లో ఒక 5 ఆస్తులు 6 ఆస్తులు సీజ్ చేస్తే ఇది లెక్కరకు సంబంధించినటువంటి డబ్బులతో వచ్చినాయి అని ఆధారం ఏంటి? ఇప్పుడు నాకున్నటువంటి ఆస్తులు మా తాత మా నాన్న లేదా డబ్బుల్లోనూ లేకపోతే నా వ్యాపారంలో వచ్చినటువంటి డబ్బులతో నేను 2021లో కొనుక్కున్నాను అనుకో, నేను కూడా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము ఆ డబ్బులతో కొనుక్కున్నాం అంటే ఎట్లా? కాదు కదా, అది కాదుగా చెప్పాల్సింది. టాంజానియాలో ఇనుప కర్మాగారం పెట్టారన్నారు, ఏడుందా ఇనుప కర్మాగారం? ఈవీ బ్యాటరీ పరిశ్రమ పెట్టారన్నారు, ఏడుంది? నేల మీద ఏముందా బ్యాటరీ పరిశ్రమ, లేదంటే ఏమన్నా భూమి లోపల ఎక్కడైనా కనపడకుండా దాచిపెట్టారా బ్యాటరీ పరిశ్రమని? బంకర్ లో దాచారన్నారు, ఏడున్నాయి బంకర్లు? ఆఫ్రికా ఖండంలో ఏమైనా ఉన్నాయా, లేదంటే అంటార్క్టిక్ ఖండంలో ఉన్నాయా? మీరు చెప్పిన ఆరోపణలే. రోజుకు ఒక కట్టు కదల్లి ఏడేదో ఆస్తులు జప్తు చేస్తే ఇదేదో పెద్ద భూమండలం బద్దలైపోయినట్టుగా ఏదో అయిపోయినట్టుగా. అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న ఇల్లు జప్తులో ఉంది, ముందు దాని గురించి సమాధానం చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నటువంటి కరకట్టలో ఉన్నటువంటి లింగమనేని గారి అక్రమ నివాసం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మీరు అధికార నివాసంగా చేసుకున్నారో అది ఆల్రెడీ సిఐడి జప్తులో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిఐడి జప్తు చేసింది, అది దాంట్లోనే మీరు ఉంటున్నారు. మరి మీరు ఈ ఆస్తుల జప్తు గురించో లేదంటే ఏడేదో జరిగిపోయిందని మాట్లాడితే అంటే ప్రజలు గుర్తుండదు మర్చిపోతారు అనుకుంటే ఎట్లా? ఎవరో గుర్తు చేస్తారు కదా, ఎవరో గుర్తు చేస్తాం కదా తర్వాత. అసలు మీరు క్లియర్ గా అడుగుతున్నా, మా దగ్గర జరిగిందంటానికి మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి? పాయింట్ నెంబర్ 1, ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందా పెరిగిందా? మేము ఉన్నప్పుడు లిక్కర్ సేల్స్ గణనీయంగా తగ్గినాయి, మద్యం గాని బీర్ల అమ్మకాలు గాని విపరీతంగా తగ్గినాయి, కానీ రేట్లు పెంచడం వల్ల ఆదాయం పెరిగింది. ఎంత వచ్చింది మా దగ్గర ఉన్నప్పుడు 5 ఏళ్ల ఆదాయం? 1,06,000 కోట్లు ప్రభుత్వ ఆదాయం వచ్చింది. మీరున్నప్పుడు ఆదాయం ఎంత వచ్చింది? 70,000 కోట్లు వచ్చింది. 70,000 కోట్లు అంటే మేము ఉన్నప్పుడు 36,000 కోట్ల ఆదాయం పెరిగింది. ఏది మీరున్నప్పుడు గుడి పక్కన బడి పక్కన బెల్ట్ షాపులు మద్యం షాపులు 45,000 బెల్ట్ షాపులు ఊరు మద్యం ఏర్లై పారిస్తే
మీరున్నప్పుడు వచ్చిన ఆదాయం కేవలం 70,000 కోట్లు 5 ఏళ్లలో. మేము గుడి పక్కన లేదు, బడి పక్కన లేదు, ఎక్కడ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మద్యం లేదు. ఓన్లీ ప్రభుత్వం అమ్మితే దానివల్ల ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం 1,06,000 కోట్లు. మరి ఎక్కడ జరిగింది? 2 బ్రాండ్లు, మేము ఒక్క కొత్త బ్రాండ్ కూడా తేలా. నాసి రకం మద్యం మీరు అన్నారు కదా సార్. రాజన్న మీరు చాలా సీనియర్ జర్నలిస్టు, నేనంటే తక్కువ ఉండొచ్చు రాజకీయ అనుభవం. అదే మస్తాన్ అన్న కూడా చాలా సీనియర్. అసలు మద్యం తయారు చేసేది ప్రభుత్వం, డిస్టిలరీయా? మద్యం తయారు చేసేది జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేస్తారా, డిస్టిలరీ తయారు పెద్ద సబ్జెక్ట్ లేండి, దాని జోలికి వద్దులే కానీ దీని గురించి మాట్లాడదాం. నాసి రకం మద్యం అన్నారు, తయారు చేసి డిస్టిలరీ తయారు చేయాలి కదా. మరి ఏ డిస్టిలరీ మీద మీరు కేసు పెట్టారు? ఇప్పుడు ఉంది 20 డిస్టిలరీలు, అప్పుడు ఉంది 20 డిస్టిలరీలే. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 20 డిస్టిలరీలే, జగన్ గారు ఉన్నప్పుడు 20 డిస్టిలరీలు, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు 20 డిస్టిలరీలు ఉన్నాయి. మేము కొత్త డిస్టిలరీ కూడా తేలా. పుట్టా సుధాకర్ యాదవ్దో, అయ్యన్న పాత్రుడుదో అయ్యే డిస్టిలరీలు ఉన్నాయి. మరి ఏ డిస్టిలరీ మీద ఇప్పుడు వరకు మీరు అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది కదా, ఎందుకు కేసు పెట్టలా? అక్రమ మద్యం, తప్పుడు మద్యం, కల్తీ మద్యం ఇట్లాంటివన్నీ తయారు చేస్తే, మరి నాసిరకం మద్యం తయారు చేస్తే మీరు ఆ మద్యాన్ని ఎందుకు మరి అక్టోబర్ దాకా అమ్మారు? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్ అవన్నీ మీరు ఎందుకు అమ్మారు? మరి అది కల్తీ మద్యం అయితే ప్రజల ప్రాణాలను 5 నెలల పాటు ఎందుకు తీశారు? ఇవన్నీ సమాధానం చెప్పాలి కదా. ఒకటి సార్ క్లియర్, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా అరెస్ట్ చేయాలి. దానికి డైరెక్ట్ గా చెప్పండి, జగన్ గారు మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మీరు సహకరిస్తే తొందరగా తీసుకెళ్తామని చెబితే ఆయన సహకరించేవాడు కదా. ఇవన్నీ ఎందుకు? 12 అట్టపెట్లు, 11 కోట్లు, ఏమైంది ఆ 11 కోట్లు? ఇప్పుడు ఆ 11 కోట్లు ఎక్కడేం తేల్చారు? ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు పారిపోయారు సార్, సిగ్గుతో తరలించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏసీబీ కోర్టు అడిగింది ఎక్కడి నుంచి వచ్చినాయి 11 కోట్లు, ఇదిగో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాలీ చేద్దాం, మీరు అవన్నీ వీడియో ఫుటేజ్ ఇవ్వండి, మీరు ఏది బ్యాంకు సబ్మిట్ చేసేటప్పుడు అంటే ముందు సబ్మిట్ చేసామని, స్లిప్ ఎక్కడో ఉందని, ఇట్లా అన్ని అయిపోయారు. ఇప్పుడు ఆ 11 కోట్ల సంగతి పోయింది, ఎందుకంటే మాకు 11 సీట్లు వచ్చినాయి కదా, 11కి ఒక స్టోరీ వెళ్ళారు రాజుగారు. మరి ఒక్క నిమిషం సార్. సార్ మా ఇంట్లో 11 కోట్లు దొరికి, రాజుగారు మీ ఇంట్లో 11 కోట్లు దొరికితే, సార్ రాజుగారు మీ ఇంట్లో 11 కోట్లు కాదు సార్, 1 కోటి రూపాయలు మీ ఇంట్లో దొరికినాయి అనుకుందాం, మీ మీద కేసు పెట్టాలా, నా మీద కేసు పెడతారా? సంవత్సరం నుంచి మీ ఇంట్లో డబ్బులు ఉన్నాయి సార్, సంవత్సరం నుంచి. ఎక్కడ? వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో ఏడాదిగా 11 కోట్ల డబ్బులు ఉన్నాయి, ఆయన మీద కేసు లేదు. ఓకే కదా, ఇది తప్పుడు కేసు. అభియోగాలు చేసిన తర్వాత చెప్పాల్సిన